హలో స్టూడెంట్స్, టైమ్ అండ్ వర్క్లో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు చెప్తాను. A and B can complete a piece of work in 10 days. B and C can complete a piece of work in 15 days. And C and A can do a piece of work in 20 days. So C alone can do the same work in how many days? ఇది క్వశ్చన్. సో ఎలా ఇచ్చినప్పుడు ఫస్ట్ డేస్కి ఎల్సిఎం చేస్తాం టోటల్ వర్క్ రావాలంటే. ఎంత ఎల్సిఎం చేస్తే 60 వస్తుంది. సో ఇదేంటిది టోటల్ వర్క్. ఇప్పుడు ఏ అండ్ బి కలిసి 60 పార్ట్స్ వర్క్ ఇన్ 10 డేస్లో కంప్లీట్ చేసింది అనుకోండి. 1 డేకి ఎన్ని పార్ట్స్ వర్క్ చేస్తుంది? 6 పార్ట్స్ వర్క్. అలాగే బి అండ్ సి 60 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ పట్టింది అనుకోండి. 1 డేకి ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తారు? 4 పార్ట్స్. అలాగే సి అండ్ ఏ 60 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేయడానికి 20 డేస్ పట్టింది అనుకోండి. 1 డేకి ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తారు? 3 పార్ట్స్. సో వీళ్ళందరూ కలిసి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 13 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఓన్లీ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక డేకి 13/2 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. మన క్వశ్చన్ ఏంటి? సి అలోన్ అన్నారు కాబట్టి మనం ఫస్ట్ ఏ ప్లస్ బి 1 డేకి 6 పార్ట్స్ చేస్తుంది. సో ఏ ప్లస్ బి సిని ఈ టోటల్ నుండి తీసామనుకోండి, ఏ ప్లస్ బిని, మనకు సి అలోన్ వస్తుంది. అంటే 13/2 నుండి 6 తీస్తే 1/2. సో 1 డేకి సి అలోన్ హాఫ్ పీస్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలంటే సి అలోన్ టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలంటే 60/12 120 డేస్ తీసుకుంటుంది.